సురేఖ అత్తయ్య నాకు పానీపూరి తినాలనిపిస్తుందమ్మా. అవునా, సరే చేస్తా అత్తయ్య. ఏది తిన్నా నాకేం అనిపించట్లా. అవునా, సరే చేసుకొస్తా, 2 minutes లో చేసుకొస్తా, ఉండండి. పానీపూరి తీసుకురా. ఓకే అత్తయ్య. మీకోసం పానీపూరి రెడీ, తినండి. ఓకే. ఏదో తేడాగా ఉందేంటి? ఏందమ్మా సురేఖ, నేను ఏమడిగాను నువ్వేం తెచ్చావు? ఏంటత్తయ్య, పానీపూరి అడిగారుగా, తీసుకొచ్చారుగా. అంటే పానీపూరి ఇలా తెస్తారా? అంటే మేము టీలో తింటాం కదా, అట్లా మీకు పానీలో అలవాటు ఏమోనని పానీలో వేసుకుని వచ్చా అత్తయ్య. నేను నిన్ను కాబట్టి భరిస్తున్నా, నేను కాబట్టి భరిస్తున్నా అమ్మా. నేను ఎవరు భరించలేరమ్మా నిన్ను. నేను మిమ్మల్ని భరిస్తున్నా, ఒకదాని తర్వాత ఒకటి తెచ్చి పెడుతూనే ఉన్నా నాన్ స్టాప్ గా, ఇంకొకళ్ళు అయితే భరించలేరు. అందుకని ఈ పానీపూరి తెచ్చావా? అలా అందుకని తీసుకురాలేదు. పానీపూరి తినాలంటే పానీపూరి చేసి పెట్టాలి గాని పానీలో పూరి వేసుకొస్తావా నువ్వు? నేను ఇలా అనుకునే తెచ్చా, వేరే రకంగా అర్థం కాలేదు నాకు. పానీపూరి అంటే ఇదే అనుకున్నా, నాకు తెలీదు. మీరు అడిగిందే కదా తెచ్చాను. ఇది అమ్ము, పోయి ఇది అమ్ము. పానీపూరి అని ఎవరైనా అడిగితే ఇది తీసుకెళ్ళి అమ్ము. సరే, అది ఇంకొన్ని చేసుకెళ్తా, మరి ఒకటేగా ఇంకొన్ని చేసుకెళ్ళి అమ్ముతావా? మరి ఒకటి ఎలా పెట్టాను అందరికి? మీకంటే ఒకటి సరిపోయింది, అందరికి కావాలంటే చాలా కావాలిగా. ఈ పానీపూరిని అమ్ముతావు బజార్? మరి అందరు అట్లా వేసుకొని తింటారు కదా. పెట్టండి పానీపూరి అమ్మిద్ది, పెట్టండి, వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తుంది అంటే పానీపూరి వాళ్ళకి. నీ పిల్లకి ఇట్లా అర్థమైందమ్మా తల్లి, నేను చేయలేను రామా. ఏంది మా అత్త ఎప్పుడే చెప్పినా రివర్స్ లో వచ్చింది. అడిగిందే కదా చేసా, పానీపూరి అంది, పానీలో పూరి వేసుకొచ్చా. ఇంకెట్టు చేస్తారు, నాకైతే ఇంతే వచ్చమ్మా.